నా పేరు నర్సయ్య. 67 సంవత్సరాలు ఉన్నది, పింఛన్ వస్తలేదు సార్. మాది నెక్కొండ మండలం, జిల్లా వరంగల్, నర్సంపేట తాలూకా. దగ్గరికి పోయినా, కార్యదర్శి దగ్గరికి పోయినా, ఊళ్ళో కారోబార్ దగ్గర కూడా పోయినా. అందరికీ 200 ఇచ్చిన, ఒకరికి 2000 ఇచ్చిన. అన్ని తిన్నారు, మళ్ళీ కథంతిగా మింగుతారు. నాకు 67 సంవత్సరాలే పింఛన్ వస్తలేదు సార్. వాళ్ళకి డబ్బులు ఖర్చులు పెట్టుకున్నా సార్. నేను ఊళ్ళో కారోబారికి కూడా పెట్టినా, సర్పంచ్కి కూడా పెట్టినా. ఇప్పుడు 67 సంవత్సరాలు దాటిపోయింది. మళ్ళీ నేను అందరికీ పెట్టిన, సర్పంచ్కి కూడా 200 ఇచ్చిన. సురేష్ నాకు 67 సంవత్సరాలు. నేను అందరి దగ్గర దిగిన సార్. మళ్ళీ మండల ఆఫీసు కూడా పోయినా, అక్కడ ఇక్కడ నెక్కొండ మండలం కూడా పోయినా. మళ్ళీ లాస్ట్కి ఇక్కడ హన్మకొండకు వచ్చిన సార్. నేను ఎక్కడ తిరిగినా ఏమైతలేదు సార్. నాకు 67 సంవత్సరాలు సార్. గురించి నాకు న్యాయం చేయండి సార్. మేము చేయగలం సార్. నాకు కొడుకులు లేరు, నాకు ఎవరు లేరు. బిడ్డ ఒక్కతే బిడ్డ ఉంది నాకు. ఇప్పుడు 4 సంవత్సరాల కాంచి పింఛన్ ఎక్కడ తిరిగినా కూడా పింఛన్ రావట్లేదు. నేను కూలి చేసుకుంటే బతికేదాన్ని. ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన ఈసారి అన్నా కూడా నాకు పింఛన్ రావాలని కోరుకుంటున్నాం. కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన నేను ఈసారి అన్నా కూడా ఆ కలెక్టర్ ఆఫీసరు నాకు న్యాయం చేయగలుగుతారు. చేయాలి, నాకు పింఛన్ రావాలి. నేను కూలి చేసుకుంటే బతికేదాన్ని. నాకు ఎవరు లేరు, దిక్కుదేశం ఎవరు లేరు నాకు. పేరేం పేరు? నా పేరు కనకలక్ష్మి, ఎవరు? భిక్షగుంట్ల.